అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఇడ్లీ కొట్టు యాక్టెడ్ బై ధనుష్ గారు అండ్ నిత్య మేనన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నాకు ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా 1 million సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్కి. అండ్ ఒక 1 million స్పెషల్ వీడియో అంటే ఈ ఛానల్ జర్నీ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను నేను. ఇవాళ ఈవినింగ్ అయితే వస్తుంది అది. సో అందరూ కూడా తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఇడ్లీ కొట్టు మూవీ గురించి చెప్పాలంటే గుడ్ మూవీ, చాలా బాగుంది. అంటే ఒక మంచి ఎమోషనల్ మూవీ, అట్ ద సేమ్ టైం ఒక మంచి స్టోరీ డ్రివెన్ సినిమా కూడా. అది చిన్న కథే, పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏం కాదు, చిన్న కథే. కానీ ఆ కథ వేడిన విధానం చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలా న్యాచురల్గా మనం ఓన్ చేసుకునే విధంగా ఉంటుంది అనమాట. సో చాలా మెమరీస్ గుర్తొస్తాయి. అంటే చిన్నప్పుడు మనం తిన్న టిఫిన్ షాప్స్, వాటితో మనకి ఏర్పడిన మెమరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్తో వెళ్ళి తినడం ఇవన్నీ కూడా. సో అవన్నీ బాగా గుర్తొస్తాయి. అండ్ మోర్ ఓవర్ అదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. సో దాని ఎమోషన్ని, దాని బాండింగ్ని చాలా బాగా చూపించారు ఆ స్టోరీ రిలేటెడ్గా. అది బాగా అనిపించింది. ఎక్కడో సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది, ఒక పాట అన్నెసరీగా వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. బట్ అంటే ఒక జాతర సాంగ్ టైప్ ఉంటుంది. అది లాస్ట్లో దాన్ని బాగా బీజిఎం కోసం వాడారు. సో అందుకే దాన్ని పెట్టారనిపించింది. సో మ్యాక్సిమం ఎక్కడా కూడా ఎక్కువ బోర్ కొట్టదు. ఏదో కొన్ని చోట్ల మటుకు అలా అనిపిస్తుంది. అంటే స్లోగా వెళ్తుంటుంది సినిమా, బోర్ అని కాదు. కథ బేసిక్గా చాలా స్లోనెస్ని డిమాండ్ చేస్తుంది. సో దాన్ని బట్టి సినిమా అయితే స్లోగా వెళ్తుంది, అది పాయింట్. బట్ నిజంగా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక మంచి సినిమా చూసిన వైబ్ అయితే ఉంటుంది అనమాట. అది సిచ్యువేషన్. హెవీ ట్విస్ట్ లాంటివి కూడా ఏముండవు. ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ, ఒక మంచి ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఇవన్నీ ఉంటాయి. చాలా సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి, అదైతే వాస్తవం. చాలా సీన్స్ అంటే ఈవెన్ మనకి ఎప్పుడో క్లైమాక్స్లో ఎమోషనల్గా అనిపించడం అది కూడా కాదు, ఫస్ట్ హాఫ్లోనే చాలా చోట్ల ఎమోషనల్గా అనిపిస్తుంది. అంటే ఆ చిన్న సీన్స్ని చాలా ప్రాపర్గా రాసుకొని ప్రాపర్గా దాన్ని మనకి కనెక్ట్ అయ్యే విధంగా తీసి ఆ మ్యూజిక్ అదంతా కూడా చాలా బాగా ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్గా మూవీ అయితే మాత్రం. అంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా, చాలా బాగా అనిపిస్తుంది. మీకు నా కళ్ళు ఎలాగున్నాయో మీకు ఐడియా లేదేమో, మేబీ కొంచెం దూరం నుంచి ఉంటుంది కాబట్టి ఫ్రేమ్. బట్ డెఫినెట్గా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆ ఏడ్చిన తాలూకు ఎఫెక్ట్ అయితే మీకు తెలుస్తుంది యాక్చువల్గా. సో అది సిచ్యువేషన్. అంటే చాలాసార్లు ఎమోషనల్గా అనిపించింది సినిమా అయితే మాత్రం, అది పాయింట్. సో డెఫినెట్గా ఇట్స్ ఏ వెరీ గుడ్ మూవీ. అంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. చాలా అరుదుగా వస్తుంటాయి, చాలా న్యాచురల్గా వస్తుంటాయి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు. అండ్ ఇవన్నీ కూడా మనకేంటంటే ఆ కనెక్టివిటీని ఏదైతే మనం కొన్ని సినిమాల్లో మిస్ అవుతుంటామో వాటిని ఇస్తూ ఉంటుంది. అదైతే ఈ సినిమాలో 100% బెస్ట్ ఉందని చెప్పొచ్చు. బట్ మళ్ళీ కొంతమంది ఇప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేస్తూ తమిళ సినిమాలు చూడండి ఇంత న్యాచురల్గా ఉంటాయి, ఇలా తీయాలి సినిమాలు అంటే అని చెప్పి మళ్ళీ మన ఇండస్ట్రీని, మన సినిమాల్ని తక్కువ చేసి మాట్లాడతారు కొంతమంది వచ్చి. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, అదే ఇదే, అది ఉండాలి ఇది ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు కూడా అలాగా ఓన్లీ న్యాచురల్ స్టోరీస్ తీసుకొని అసలు ఫ్యాంటసీని కానీ దేన్ని కూడా అసలు ఎక్కడ కూడా మిక్స్ చేయకుండా మొత్తం ఏదో సింపుల్గా మన ఇళ్లలో జరిగే కథల్ని వాటిని తీసుకొని సినిమాలు తీసేటట్టయితే మనం ఎందుకు డబ్బింగ్ సినిమాలు చూస్తాం? మన వాళ్ళవి మనకి డిఫరెంట్గా ఉంటాయి. మనవన్నీ ఒక ఫెంటాస్టిక్ జోనర్స్ ఉంటాయి. మనకి ఫ్యాంటసీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మన దాంట్లో. సో వాళ్ళ దాంట్లో రూరల్ బ్యాక్డ్రాప్, న్యాచురల్ సినిమాలు కొన్ని ఉంటాయి, ఇంకా సంతోషం. వాళ్ళ దాంట్లో ఎప్పుడూ ఒక రొటీన్ థింగ్ ఉంటుంది, ఏదంటే సప్రెషన్, డిప్రెషన్, ఆపరేషన్. అది ఈ సినిమాలో లేదు. దట్ ఈజ్ నైస్. అండ్ ఆ సినిమా ఎండ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. అంటే
ఏదో అంటే ఇప్పుడు బలహీనుడు లాస్ట్కి బలవంతుడు అవుతాడు ప్రజల సహకారంతో, లేదంటే ప్రజలకు మంచి చేయాలను అలా జరుగుతుంది. ఆ టైంలో బలవంతుడిని బలహీనుడు తొక్కుతాడు, ఇంకా లాస్ట్కి బలహీనుడిదే పై చేయవద్ది, ఎవడో బలహీనుడు కాదు అందరూ బలవంతులే, ఇట్లాంటిది ఏమి ఉండదు అక్కడ. అది ఓవరాల్గా సినిమాలో అహింస పరమో ధర్మ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానితో చాలా బాగా తీశారు. దట్ ఈస్ ఫెంటాస్టిక్, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలతో కంపేర్ చేసి తక్కువ చేసి మాట్లాడద్దు. తెలుగు సినిమాలు చాలా పై స్థాయిలో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏమంటే ఆ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలి, ఈ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలి అంటున్నారు. అలా ఎవరైతే ఆ ఇండస్ట్రీని చూసి ఈ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలనుకుంటున్నారో తెలుగు సినిమా వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సినిమాలు చూడడం మానేయడం నేర్చుకోవాలి. అప్పుడు కొంచెం బాగుపడుతుంది మొత్తం అంతా కూడా. ఓకే. అండ్ ఇంకా ఇంకొకటి నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నారు కదా, తెలుగుకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారంటే, నేను చాలా సినిమాల్లో చూస్తే ఈవెన్ మలయాళం సినిమాల్లో కానీ వేరే సినిమాల్లో కానీ చూస్తా, అక్కడ బోర్డింగ్ల మీద ఏవైతే బోర్డ్స్ మీద హోర్డింగ్స్ మీద ఏవైతే నేమ్స్ ఉంటాయో ఆ నేమ్స్ యాస్టీస్ వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటాయి. ఓకే. పలకడం వీళ్ళు తెలుగులో పలుకుతారు డబ్బింగ్లో, అక్కడ ఏదో మొత్తం అక్షరాలన్నీ గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, వీళ్ళు మాత్రం ఏదో చెప్తూ ఉంటారు తెలుగు పేరు ఏదో ఒకటి, కేశవానో లేదంటే ఆది కేశవానో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మొత్తం. కానీ కట్ చేస్తే అక్కడ అలా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, పేరు తెలుగులో పెట్టారు, తెలుగులో రాయడం చూపించారు. అవన్నీ కూడా చాలా బాగా, అంటే మనకేదో పెద్ద పెద్దగా చేసేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలు తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో కనపడాలి అక్కడ. అది బాగా అనిపించింది నాకైతే మాత్రం. అది సినిమా అంతా ఒక లెక్క, ఓకే మూవీ ఈజ్ బ్యూటిఫుల్, బట్ వీటన్నిటికంటే నాకు బాగా ఇంప్రెస్ చేసిన విషయం అది. ఆ ఇండస్ట్రీకి వేరే లాంగ్వేజ్లో మనం డబ్ చేస్తున్నామంటే ఆ డబ్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు అది ఈ సినిమాలో చాలా బాగా కనపడింది కూడా నాకు. అండ్ అది కూడా ఒక మేజర్ రీజన్ అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్గా మూవీ అయితే చాలా బాగుంది. స్టోరీ పరంగా కానీ, ఆ ఎమోషనల్ డెప్త్ పరంగా కానీ, ఆ కనెక్టివిటీ పరంగా కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. బట్ డోంట్ కంపేర్ ద ఇండస్ట్రీస్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు. అది సత్యం సుందరం వచ్చినప్పుడు, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కంపేర్ చేసి కంపులు చెప్తుంటారు కొంతమంది, వాళ్ళ కోసం చెప్తున్నా. సో అది. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. దే డిడ్ వెరీ 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 ఫెంటాస్టిక్ జాబ్. నిజంగా ధనుష్ గారు చాలా బాగా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాలో చూస్తూనే ఉన్నాం. కాకపోతే యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ స్టోరీ రైటర్గా కూడా హీఈస్ డూయింగ్ హిస్ 100% బెస్ట్ అబ్బా. ఇప్పుడు నాకు అర్థం కాదు అదే, మిగతా వాళ్ళందరూ కూడా తమిళ ఇండస్ట్రీలోనే, మళ్ళీ నేను మనదాన్ని ఎప్పుడు కంపేర్ చేయను, మిగతా వాళ్ళు ఎవరు కూడా తమిళ ఇండస్ట్రీలో ఎవరు కూడా రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే. సో మ్యాక్సిమం ఇప్పుడు రజనీకాంత్ గారైనా, కమల్ హాసన్ గారైనా, సూర్య గారైనా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అక్కడ విజయ్ తలపతి గారు అయినట్టు ఆయన లాస్ట్ సినిమాలు ఏంటి, ఇంకా తర్వాత ఆయన సినిమాలు చేయనంటున్నారు. బట్ ఏమో ఒకవేళ ఎన్నికల్లో అంత హెవీ ఇంపాక్ట్ ఇవ్వకపోయినట్టయితే మేబీ హీ విల్ కమ్ బ్యాక్ టు మూవీస్, అది వేరే విషయం. బట్ వీళ్ళందరూ కూడా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, డైరెక్షన్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కూడా ఉన్నా కూడా కొద్దో గొప్ప ఉంటుంది అంతే. బట్ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ సినిమాలు తీస్తుంటే స్టోరీ డైరెక్షన్ అన్నీ ఈయనే పెట్టి ఈయనే యాక్టింగ్ చేసి ఈయన ఇంత ఫాస్ట్గా ఎలా తీస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా. సో వీళ్ళందరితో పోల్చుకుంటే ఈయన వర్క్ చాలా ఎక్కువ. ఐ మీన్ డెఫినెట్గా రైటింగు, డైరెక్షను, ఆ తర్వాత మళ్ళీ యాక్టింగ్ అన్నీ ఈయన అంటే ఎక్కువ వర్క్ అవుతుంది. రాయన్ ఇది చాలా ఫాస్ట్గా వస్తుంటాయి ఆయన సినిమాలు. సో దట్ ఈస్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ మధ్యలో ఆబ్వియస్లీ కుబేరా వచ్చింది, అది కూడా చూసాం, దాంట్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చూసాం, ఫ్యాంటాస్టిక్. సో అది ధనుష్ గారు అయితే మాత్రం 100% పర్ఫెక్ట్ అసలు. అండ్ నిత్యా మీనన్ గారు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన తిరుగు మూవీ ఆల్రెడీ చాలా బాగా ఆడింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా డెఫినెట్గా మంచిగా సక్సెస్ అవుతుందని అయితే అనిపిస్తోంది. ప్రీ సేల్స్ అవి చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండే ఛాన్స్ అయితే ఉంది, నాకైతే అనిపిస్తోంది నాకు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అది నాకైతే అనిపిస్తోంది. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళైతే బాగానే చేశారు. సముద్రకని గారు కానీ, లేదంటే ఆయన పేరు ఏంటి, కట్టప్ప సత్య గారు కానీ, సత్యరాజ అనుకుంటా ఆయన పేరు, అది ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, సత్య వరకు గుర్తుంటుంది, తర్వాత ఎప్పుడు మర్చిపోతుంటాను. సో ఆయన కానీ, లేదంటే మన శాలిని గారు కానీ, లేదంటే ఆ బ్రదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగా చేశారు. దే డిడ్ దేర్ బెస్ట్. అండ్ ద క్లైమాక్స్ ఈజ్ సో న్యాచురల్ అండ్ సో నైస్. సో బాగా అనిపించింది. సో ఇంకా అది గైస్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇందాకే చెప్పాను, ఆయన 100% బెస్ట్ ఇచ్చారు ధనుష్ గారు అయితే. సో గుడ్. సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి.
అండ్ అదే సెకండ్ హాఫ్లో ఒకటి కూడా కాదు, యాక్చువల్గా 2 పాటలు అన్నెసరీ అనిపిస్తుంది. ఒకటి వచ్చి జాతర సాంగ్, ఒకటి వచ్చి డ్యూయట్ సాంగ్. డ్యూయట్ అంటే అది డ్యాన్స్లో టైప్ ఏం కాదు కానీ, బట్ అది కూడా డ్యూయట్ సాంగే, బట్ అది కూడా అన్నెసరీ అనిపించింది. సో ఆ సాంగ్స్ అయితే బాగున్నాయి, టైమింగ్ అన్నెసరీ అనిపిస్తుంది అంతే. సో అండ్ ఇంకా బీజిఎమ్స్ కూడా అన్ని చోట్ల చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచి ఎమోషనల్ కనెక్టివిటీని ఇస్తాయి చాలా చోట్ల. సో అది కూడా గుడ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే వెరీ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ మూవీ, అది పాయింట్. అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తుంది, అదైతే ఉంటుంది కానీ డెఫినెట్గా మంచి సినిమా. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ ఇడ్లీ కొట్టు సినిమా గురించి చెప్పాలంటే వెరీ 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 బ్యూటిఫుల్ మూవీ అండ్ న్యాచురల్గా మనకందరికీ కూడా కనెక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ మూవీ అనమాట. అండ్ ఇంక ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 4.3/5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్ నెక్స్ట్. బాయ్.